అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మెనీ ఇన్ 127. ఈ రోజు మనం బ్రహ్మ ముహూర్తాన్ని గురించి అయితే తెలుసుకుందాం. అసలు ఈ బ్రహ్మ ముహూర్తం అంటే ఏంటి? ఏ సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు? ఈ సమయంలో ఏం చేస్తే విజయం సాధించవచ్చు? అనుకున్నది అనుకున్నట్లు అవ్వడానికి బ్రహ్మ ముహూర్తం ఎలా సహాయపడుతుంది అన్న విషయాల గురించి అయితే ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒక పనిని ప్రారంభించడానికి నిర్ణయించుకున్న సమయాన్ని ముహూర్తం అంటారు. ఒక పని ఎటువంటి ఆటంకాలు లేకుండా సజావుగా జరగడానికి నిర్ణయించుకున్న ముహూర్తాన్ని మంచి ముహూర్తం అంటారు. ప్రతిరోజు సూర్యోదయానికి ముందు కాలాన్ని అనగా తెల్లవారుజామున మంచి ముహూర్తం అంటారు. అందువలనే తెల్లవారుజామున ప్రారంభించిన పని ఎటువంటి ఆటంకాలు లేకుండా సజావుగా సాగుతాయంటారు. తెల్లవారుజామున 2 భాగాలుగా విభజించారు. సూర్యోదయమునకు 2 గడియల ముందు కాలాన్ని అనగా 48 నిమిషాల ముందు కాలాన్ని అసురీ ముహూర్తం అని అంటారు. అసురీ ముహూర్తానికి ముందు 48 నిమిషాలు ముందున్న కాలాన్ని బ్రహ్మ ముహూర్తం అని అంటారు. ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తమున లేచి భగవంతుని ధ్యానించి పనులను ప్రారంభించవలెనని అంటారు. బ్రహ్మ ముహూర్తానికి ఉన్న ఆధ్యాత్మిక ప్రాధాన్యత దృష్ట్యా అనేక మంది నూతన గృహ ప్రవేశంనకు ఈ సమయాన్ని ఎన్నుకుంటారు. ఈ సమయం నందు మానవుని మేధాశక్తికి భగవంతుని శక్తి తోడవుతుంది. అయితే బ్రహ్మ ముహూర్తం ఈ మాట చాలాసార్లు వినే ఉంటాం. బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేస్తే మంచిది, ఆ సమయంలో పుట్టిన జాతకులు అదృష్టవంతులు అని అనేక సార్లు పండితుల నోట వినిపిస్తూనే ఉంటుంది. హిందూ ధర్మంలో అనేక పురాణాలు శాస్త్రాలలో ఈ బ్రహ్మ ముహూర్తం గురించి ప్రస్తావన ఉంది. ఇది చాలా ప్రత్యేకమైన పవిత్రమైనదిగా పేర్కొన్నారు. రాత్రి చివరి జామున తర్వాత సూర్యోదయానికి ముందు ఉండే సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అని అంటారు. ఈ సమయం వేకువ జామున 4 గంటల నుంచి 5:30 మధ్య ఉంటుంది. బ్రహ్మ ముహూర్తంలో నిద్రను త్యాగం చేస్తే సర్వోత్తమమని మన ఋషులు మహర్షులు చెప్తూ ఉంటారు. ఈ సమయంలోని సూర్యోదయానికి 4 గడియల ముందు ఉండే బ్రహ్మ ముహూర్తంలో కొన్ని పనులు అస్సలు చేయకూడదని శాస్త్రాలు ప్రస్తావించాయి. మరి ఈ నేపథ్యంలో బ్రహ్మ ముహూర్తానికి ఉన్న ప్రత్యేకత ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. బ్రహ్మ ముహూర్తానికి సంబంధించి వాల్మీకి రామాయణంలో ఒక కథను చెప్పుకుందాం. దీని ప్రకారం ఆంజనేయుడు బ్రహ్మ ముహూర్తంలోనే సీతమ్మను చూసేందుకు అశోకవనానికి వెళ్ళాడని తెలిపారు. దీని గురించి శాస్త్రాలలో ప్రస్తావించబడింది. వర్ణకీర్తిమతిం లక్ష్మీ స్వాస్థ్యమాయుశ్చ విదంతి బ్రహ్మ ముహూర్తే సంజాగ్రశ్చివ పంకజయదా. దీని అర్థం ఏంటంటే, ఒక వ్యక్తి బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవడం వల్ల అందం, తెలివితేటలు, ఆరోగ్యంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం పొంది సంపన్నులవుతారని తాత్పర్యం. అంతేకాకుండా శరీరం తామర పువ్వులాగా అందంగా మారుతుందంట. బ్రహ్మ ముహూర్తానికి ప్రకృతితో లోతైన సంబంధం ఉంది. ఈ సమయంలోనే జంతువులు, పక్షులు మేలుకుంటాయి. వాటి మధురమైన కిలకిల రావాలు ప్రారంభమవుతాయి. తామర పువ్వు కూడా ఈ సమయంలోనే వికసిస్తుంది. కోడి కూయడం ప్రారంభిస్తుంది. ఓ విధంగా చెప్పాలంటే ప్రకృతి కూడా బ్రహ్మ ముహూర్తంలోనే చైతన్య పరుస్తుంది, లేవడం, మేలుకోనడానికి సూచిస్తుంది. నిద్రను విడిచిన తర్వాత బ్రహ్మ ముహూర్తంలో లేచి రోజువారీ కార్యకలాపాలలో పాల్గొనే సందేశాన్ని ప్రకృతి మనకు ఇస్తుంది. ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తంలో లేచిన వ్యక్తులు విజయం సాధించే అవకాశాలు ఎక్కువ. వాస్తు ప్రకారం ఈ సమయంలో వాతావరణంలో సానుకూల శక్తి నిండి ఉంటుంది. ఉదయం లేచినప్పుడు ఈ శక్తి మనతో కలిసినప్పుడు మనలో మంచి ఆలోచనలు వస్తాయి, ఉత్సాహం నిండి ఉంటుంది. ఈ సానుకూల శక్తితో మనం ఏదైనా పని చేసినప్పుడు అందులో విజయం సాధించే అవకాశాలు పెరుగుతాయి. ఆయుర్వేద ప్రకారం బ్రహ్మ ముహూర్తంలో నడవడం వల్ల శరీరంలో సంజీవని శక్తి ప్రసరిస్తూ ఉంటుంది.
ఈ సమయంలో ప్రవహించే గాలిని అమృత తుల్యంగా పరిగణిస్తారు. ఇది కాకుండా ఈ సమయంలో చదవడానికి కూడా ఉత్తమమైందిగా చెప్తారు. ఎందుకంటే రాత్రి విశ్రాంతి తీసుకున్న తర్వాత మనం ఉదయం లేచినప్పుడు శరీరం, మెదడు ఎంతో శక్తివంతంగా ఉంటాయి. బ్రహ్మ ముహూర్తం మత, పౌరాణిక, ఆచరణాత్మక అంశాల ద్వారా ప్రయోజనాలను తెలుసుకుంటున్నారు. ఈ శుభ సమయంలో ప్రతిరోజు మేల్కొనడం ప్రారంభిస్తే మీకు మంచి ఫలితాలైతే దక్కుతాయి. ఇదండి బ్రహ్మ ముహూర్తం గురించి ఎన్నో విషయాలు అయితే తెలుసుకున్నాం కదా. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మెనీ ఇన్ 27. అలాగే బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయడం మర్చిపోకండి, ఎందుకంటే నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి కాబట్టి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మెనీ ఇన్ 27. థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటివరకు నా వీడియో చూస్తున్నందుకు.